మీరు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు సర్వీస్ లో? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేపట్టిన మొదటి సమ్మె ఇది. ఆ, అంటే ప్రధాన డిమాండ్స్ అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నారు కదా, మరి అవుతుందనే హోప్ నమ్మకం ఉందా? మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆర్టీసీ గురించి మేనిఫెస్టో పెట్టింది. ఆ రోజులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న పిఆర్సీలు ఇస్తాము, అదేవిధంగా యూనియన్ రీఆర్గనైజేషన్ చేస్తాము, తర్వాత ప్రైవేట్ వెహికల్లను ఆర్టీసీ వాళ్ళు నడిపేటట్లుగా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పేసి కొన్ని డిమాండ్లను 32 డిమాండ్ల మేనిఫెస్టోతోన పెట్టడం అయింది. కానీ ఇప్పటికి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టిండ్రు. సంతోషము. దాని వలన ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఆర్టీసీ కార్మికులుగా మేము ఎంత చేయాలనుకున్నా అంత చేస్తూనే ఉన్నాం, వర్క్ చేస్తున్నాం. కానీ ఆర్టీసీ కార్మికులం కూడా ఈ ప్రభుత్వానికి మేము ముందుండి కూడా ఓట్లు వేసినాము. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులము ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ రోజున్న డిమాండ్లు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా మా సమస్యల పరిష్కారం కాలేదు. ఇప్పుడు బస్సుల సంఖ్య తగ్గిపోయి ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల మీకు డబుల్ డ్యూటీలు పడుతున్నాయి అని చెప్తా ఉన్నారు, నిజమేనా? మాకు రిక్రూట్మెంట్ లేదు. ఆర్టీసీలో రిక్రూట్మెంట్ గత ప్రభుత్వము చేసిన మోసము. ఎప్పుడైనా ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడూ మోసం చేయలే. ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి జరిగింది. ఈ ప్రభుత్వం ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి గెలిపించుకున్న తర్వాత ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అనేదే లేదు. అసలు రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. ఏదో అవుట్సోర్సింగ్లను తీసుకొస్తున్నారు, 3 రోజులు చేస్తున్నారు, 4వ రోజు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ రోజు 49,000 మంది ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు 36,000కు వచ్చిండ్రు. అంటే మళ్ళీ వర్క్ లోడ్ కూడా ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు తిప్పుతున్నామో అంతకన్నా ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్స్ట్రా కిలోమీటర్లు తిప్పుతున్నాం. అంటే ఇప్పుడు వర్క్ లోడ్ పడినట్టే కదా. అంటే అట్లా వర్క్ లోడ్ పడ్డా కూడా మేము ఏం చేస్తున్నాము, మేము డబుల్ డ్యూటీలు చేస్తున్నాము, అన్నీ చేసుకుంటూనే ఆపరేట్ చేస్తున్నాం. కానీ మాకు కూడా జీతభత్యాలు పెంచాలి కదా. అందుకని మేము ఈ జీతభత్యాల గురించి 2025లో మొదటిసారి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏంది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇప్పుడు కొంచెం టైం ఇవ్వండి, మాకు 4 నెలలు 5 నెలలు ఇవ్వండి అంటే 8 నెలలు అయ్యింది. 8 నెలలు 9 నెలలు అయ్యింది. మళ్ళీ మన 42 డేస్ క్రితం మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా ఈ 42 రోజులు అవుతున్నా కూడా మమ్మల్ని చర్చలకు ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. కాబట్టి చర్చలకు విలువ లేదు. నిన్న పిలిచి ఇంకా 4 వారాలు ఇవ్వండి అంటే ఇదల్లా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కాలయాపన చేయడానికి కానీ ఆర్టీసీ వర్కర్ల సమస్యలను పరిష్కరించడం కాదని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. ఒక మాట అన్న, ఇప్పుడు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గాని ఇంకొందరు ఏమంటున్నారు, ఎవరైతే ఇప్పుడు కమిటీలో ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీకు న్యాయం చేస్తామని చెప్పినా కూడా కొందరు అంటే జేఏసీ నాయకులు కావచ్చు, ఇంకొందరు నాయకులు రెచ్చగొట్టినందుకే ఆర్టీసీ కార్మికులు అనవసరంగా రెచ్చిపోయి సమ్మెకి దిగినరని అంటున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, గతంలో స్ట్రైక్ చేసినప్పుడు యూనియన్ నాయకులు రెచ్చగొట్టి చేసిండ్రు అని చెప్పేసి యూనియన్లను తీసేసిన తర్వాత కూడా ఆ రోజు ఏవైతే డిమాండ్లు ఉన్నావో అవి అట్లనే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. ఈరోజు యూనియన్ లేవు, ఏం లేవు. అయినా వర్కర్ల ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మరక్షణ అంటే వర్కర్లు అందరూ మమేకమయ్యి ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈరోజు జీతాలు సరిపోక అందువలన ఈరోజు అందరు కలిసి మా కోసం మేమే అందరం చేసుకుంటున్నాం ఇది సమ్మె. నమస్తే. ఎప్పటి నుంచి ఉన్నారన్న సర్వీస్ లో? 98 నుంచి. మరి ఇప్పుడు ప్రభుత్వం మీ యొక్క డిమాండ్స్ ని నెరవేర్చే విధంగా మీకు ఏమైనా అనిపిస్తుందా, నమ్మకం ఉందా? మాకు ప్రభుత్వం నమ్మకం ఉంది. 42 డేస్ నుంచి నోటీస్ ఇచ్చి 42 డేస్ అయిపోయింది. మాకు నమ్మకం ఉండే, రాత్రి వరకు కూడా ఉదయం తెల్లవారు వరకు నమ్మకం ఉండే. కానీ నమ్మకం సన్నగిల్లిపోయింది. మేము స్ట్రైక్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, ఏం లేదు. గవర్నమెంట్లో విలీనం చేయాలా, మాకు 2 పిఆర్సీలు ఇవ్వాలా, తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సులోనే మా డ్రైవర్లను తీసుకోవాలి, మాకే అప్పగించారు. ఆర్టీసీ తీసుకొని ఆ బెనిఫిట్ మొత్తం ఆర్టీసీ పొందని మా కోరిక. ప్రభుత్వము కొంచెం ఒక 4 వారాల గడువు కోరినట్టు కనిపిస్తోంది. ఆ గడువును మాట వినకుండా కనీస సమయం ప్రభుత్వానికి ఇవ్వకుండా తొందరపడి మీరు సమ్మెకి దిగిరని యాక్చువల్గా మే 2025లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. వాళ్ళు కాలాపన చేశారు, అది విరమించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె నోటీస్ 42 డేస్ అయిపోయింది. వాళ్ళు చర్చలకు వస్తలేరు, పిలుస్తలేరు.
ఇప్పుడు ఏదో రండి రండి అని చెప్పి చర్చలకు రమ్మని చెప్పి ఎస్ఎంఎస్లో పెడుతుర్రు. వాళ్ళ కాల మా మీద ప్రభుత్వం సీరియస్ లేదు. మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు స్ట్రైక్ కాలేదు, కాదనుకున్నాం. 99% అదే అనుకున్నాం. ఇప్పుడు అయ్యింది కాబట్టి మేము చింతిస్తున్నాం దానికి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లు మీకు గొంతుమ కోరట్లేదు. మాకు రావాలి 2 PRCలు, ప్రభుత్వ విలీనము, ఒకటి ఎలక్ట్రిక్ బస్సులకు మా డ్రైవర్లను తీసుకోవాలా, జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. రైట్ అన్న, వెల్కమ్. ఆర్టీసీ అన్న ఆదిలాబాద్ నైట్ రోడ్ బస్సు హాల్టింగ్ ఇది మేనేజ్మెంట్ కి ఫోన్ చేస్తే అది చేయండి అని చెప్పారు. ఇప్పుడు మీరు సమ్మెలో ఉన్నారా? సమ్మేళనం ఇప్పుడు బందా? బంద్ అని చెప్తుండ్రు. మరి ఎంత కన్ఫామ్ లేదు మాకు. మేమెంత ఆదిలాబాద్ డిపో కాబట్టి అంత కన్ఫామ్ లేదు మాకు. అక్కడ పోయిన తర్వాత సమ్మె అంటే సమ్మెనే ఉన్నారు. ఎందుకంటే మాకు చెప్పిన డిమాండ్స్ ఏమున్నాయో అవి ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ డిపో హైదరాబాద్ వచ్చినాం నిన్న. ఇప్పుడు ఫోన్ చేసినాం డిపో మేనేజ్మెంట్ కి, అయితే వచ్చేయండి అని చెప్పిండ్రు వాళ్ళు. ఆదిలాబాద్ రమ్మన్నారు, వచ్చేసినాం అంతే. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు సమ్మెలో ఉన్నట్టేనా? మరి ఇప్పుడు బస్సు నడిపిస్తారా ఎట్లా? ఇప్పుడు బస్సు తీసుకుని పోవాలా కదా డిపోకు, ఆదిలాబాద్ తీసుకుని పోవాలా. అలా పోయినాక తెలుస్తుంది ఇక సమ్మె అంటే సమ్మెనే. మాకు అందరితోని మనం సార్ అంతే. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏందన్నా? అంటే మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళి మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అసలు? డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు సీఎం సార్ చెప్పిండు విలీనం చేస్తా, పిఆర్సీలు ఇస్తా, యూనియన్ ఇస్తా అని చెప్పిండు కదా, అందు గురించే స్ట్రైక్ చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు నెరవేర్చే వరకు కూడా మీరు ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొంటారా? సమ్మెను కొనసాగిస్తూనే ఉంటారా? అందరితో పాటు పాల్గొంటాం సార్ మేము. అందరు ఎట్లా అంటే అట్లా, మేము కూడా వర్కర్స్. అంటే కానీ ఒక మాట అడగాలనుకుంటున్నా, అంటే మీరు ఇప్పుడు ఒక డాక్టర్ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఇవాళ బస్సును వినియోగిస్తారు. మరి మీరు సమ్మెకి దిగితే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కదన్నా? దాని గురించి మేమేం చెప్పలేం సార్. ఎందుకంటే సీఎం గారు చెప్పిండ్రు మేము ఇస్తాం మీకని, మీకు ఇస్తామని చెప్పిండ్రు. అదే మాట మీద స్ట్రైక్ చేసినాం. వాళ్ళ ప్రధాన డిమాండ్లు చూస్తే మాత్రం ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. వాళ్ళకు కొంచెం సెక్యూర్గా ఉంటుంది జాబు, వాళ్ళకు సెక్యూర్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో విలీనం చేసుకుంటే కొంత భద్రత ఉంటుంది అనే భావజాలంతో వాళ్ళు ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళకు యూనియన్ ఏర్పాటు చేస్తే వాళ్ళ హక్కుల కోసం గతంలో కేవలం ఇలాంటి సమ్మెకి దిగినందుకే యూనియన్ రద్దు చేసిండ్రు. తిరిగి మళ్ళీ వాళ్ళకు యూనియన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తే వాళ్ళ సమస్యల్ని వినిపించుకోవడానికి వాళ్ళకు ఒక గొంతుగా, ఒక వాయిస్గా ఉంటుంది. దీన్ని మాత్రం కోఆపరేట్ చేసే విధంగా అట్లీస్ట్ అంటే సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినా సరిపోతుండే, మేము ఈ సమ్మెకు దిగబోతుండే. నిన్నటి ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో ఐఏఎస్ అధికారులను నియమించడమే ఒక దుర్భరం అంటే వీరికి సానుకూలంగా స్పందించకపోగా 4 వారాల గడువు కోరినందుకు మాకు ఇక కడుపు మండి ఈ సమ్మెకు దిగామని వాళ్ళు చెప్తా ఉన్నారు.